విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎంపీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పురోగతిని వివరించారు. జూన్ 21, 2025 నాటికి జీఎంఆర్ ఏరో సంస్థ అందించిన వివరాల ప్రకారం ఈపీసీ ప్రోగ్రెస్ 80.81%, ఎర్త్ వర్క్స్ 100%, రన్వే 99.68%, టాక్సీవే 98.79%, పీటీబీ వర్క్స్ 70.22% పూర్తయ్యాయని తెలిపారు. ఈ విమానాశ్రయం 2026 జూన్ 30 నాటికి ప్రజలకు అందుబాటులో రానుందని, ఇది ఉత్తరాంధ్రకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ రోజు డిఆర్ఎం గారిని కూడా కలిసి రావడం జరిగింది విశాఖపట్నంలో. వారికి కూడా కొన్ని సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనకి చిపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాజాం కొత్తగా వచ్చి రాజా నుంచి పాలకొండ అలాగే వరుస కనెక్టెడ్ అయ్యే ఒక రైల్వే కొత్త లైన్ కోసం అడగడం జరిగింది గత పార్లమెంట్లో. ఖచ్చితంగా అది కూడా ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నది కనుక అది కూడా రేపు డిపిఆర్ వచ్చే వరకు దానికోసం ఫాలోఅప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. డిఆర్ఎం కూడా కలిసి మనకు ముఖ్యంగా ఏదైతే మనకి చిపురుపల్లి ఫ్లైఓవర్ పెండింగ్ ఉండిపోయింది, అది వరకు ఒక 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. త్వరగొత్తగా పూర్తి చేయమని దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బస్సులు రావట్లేదు, చిలకపల్లి నుంచి రావడం జరుగుతుంది కనుక హెవీ వెహికల్స్ రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాం. రేపు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా రేపు 1 వీక్లో పెట్టడం జరిగింది. ఏవైతే మన పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో నేరుగా అధికారులతో టూర్ పెడుతున్నాం. ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం చేస్తున్నాం. అలాగే మిగతా విషయాలు కూడా జనరల్గా రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత కొత్త ఇన్స్టిట్యూట్స్ రాబోతున్నాయి. ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది మన ప్రాంతం. ఇండస్ట్రియల్ ఏరియా కూడా రాబోతుంది. అలాగే బొబ్బులకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా కూడా దాన్ని కూడా ఒక రివ్యూ పెడుతున్నాం. దాని మీద కూడా నివేదిక తయారు చేస్తున్నాం. అది మొన్న కలెక్టర్ గారికి కూడా రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం అయినా సరే ప్రభుత్వ భూమి అందుబాటులో తీసుకురావాలి. అలాగే అక్కడ ఏమైనా రైతులకి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నీ కూడా రైతులకి మళ్ళీ ఎక్కడో ఒక రిటర్న్ చేసి ఒక మంచి ప్లేసెస్ని ఎంపిక చేయమని. ఎందుకంటే దాదాపు ఇప్పటికే మన పార్లమెంట్ పరిధిలో ఒక 10 అప్లికేషన్ రావడం జరిగింది.